బ్లౌజ్ని కట్ చేయడము ఎలానో చూద్దాం. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మార్జిన్ చేసుకొని కట్ చేసేయాలి. ఎగస్ట్రాని కట్ చేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా మనకిచ్చిన ఆల్తీ బ్లౌజ్తో మనము కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఇలా చేస్తే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది, ఎటువంటి కొలతలు లేకుండా. చాలా అంటే చాలా ఈజీ. ఈ మెథడ్ని ఫాలో అయితే కోటెక్ లెవెల్లో మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి, సేమ్ చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడ ఉన్న ఈ కొలతల్ని కొంచెం కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ మనం మార్జిన్ చేస్తాం, కుట్ల కన్నా కొంచెం ఎగస్ట్రా పెట్టుకుందాం. సేమ్ యాజ్ ఇస్ ఇది కుట్ల కన్నా కొంచెం ఎగస్ట్రా. ఇప్పుడు మార్క్ చేసుకుందాం. పర్ఫెక్ట్ 2 ఇంచులు కుట్ల కోసం అన్నీ వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఈ స్కేల్ ప్రకారం మనము చంకని మార్జిన్ చేసుకుంటే కదా షేప్స్ బాగా తిరుగుతాయి, నీట్గా ఉంటుంది. కట్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ గా. మనకు బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్తోనే ఫ్రంట్ కూడా చాలా అంటే చాలా ఈజీగా మనము కటింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. ఇక్కడ కింద ఉన్న మార్జిన్ని 2 ఇంచెస్ మనము స్కేల్తో అండర్లైన్ చేసుకొని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని యాస్టిస్ ఇలా ఇదంతా యాస్టిస్ కట్ చేసేసేయాలి. ఇది యాస్టిస్ ఇలానే కట్ చేసేసేయాలి. ఇక్కడ కొంచెం షేప్ తీసుకుంటాం కాబట్టి కొంచెం కిందికి తీసుకోవాలి ఫ్రంట్. ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ను మనము కొంచెం అంటే కొంచెము కరెక్ట్ తీసుకోవాలి. మనము కుట్టేటప్పుడు కొంచెం సాగుతుంది కాబట్టి బ్లౌజ్ కరెక్ట్ తీసుకోవాలి. కుట్ల కన్నీ కొంచెం ఎగస్ట్రా అలా ఏం పెట్టుకోకూడదు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకుందాం. ఇవి
షేప్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కిందికి కొంచెం పైకి వీటితో షేప్ తీసుకోవాలి. వీటితో షేప్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కానీ ఫాలో అయ్యి కట్ చేస్తే చాలా అంటే చాలా ఈజీ. ఏం తెలియని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ బ్యాక్ చాలా పెద్ద చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా నీట్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం ఎలానే ఇప్పుడు చూద్దాం. మనము హ్యాండ్స్కి ఇక్కడ కుట్లలు లేకని మనము కొంచెము ఎగస్ట్రా మార్జిన్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్జిన్ చేసుకొని మనము ఆల్తీ బ్లౌజ్ని ఇలా లైనింగ్ మీద 4 ఫోల్డ్ చేసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి కుట్లకని కొంచెం ఎగస్ట్రా తీసుకొని కొంచెం ఇలా ఎగస్ట్రా తీసుకొని మార్కింగ్ వేసుకునేసాము. మార్కింగ్ వేసుకొని మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. మనము ఆల్తీ బ్లౌజ్తో పర్ఫెక్ట్గా దాని ప్రకారం తీసుకుంటే కానీ ఎగ్జాక్ట్గా నీట్గా అనేది వస్తుంది. కాబట్టి మనము ఈ విధంగా దీనిపైననే పెట్టి మనము తీసుకోవడం జరిగింది. ఇలానే పెట్టి తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అనేది. ఏమీ రాని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా చేయగలరు. మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఎగ్జాక్ట్గా మనము క్రాస్ బెల్ట్ని తీసుకోవాలంటే ఫ్రంట్ పరంగా మనము ఫ్రంట్ని ఇక్కడ పెట్టేసి దాన్ని కింద మనం క్రాస్ బెల్ట్ ఇలా సెట్ చేసుకొని ఇలా అండర్లైన్ వేసి తీసుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనకు బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇలా కట్ చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనకి ఇక్కడ కొంచెం మడుస్తాం కాబట్టి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇలా మనము చాలా అంటే చాలా ఈజీగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ చాలా అంటే చాలా ఈజీగా ఆల్తీ బ్లౌజ్తోనే మనము కట్ చేసుకున్నాము. ఆల్తీ బ్లౌజ్తోనే ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ. మనము ఈజీగా కటింగ్ చేసుకోగలము. మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్.